ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ కృష్ణవంశీల మధ్య జరిగిన ఎన్నో నిజాలు బాహ్య ప్రపంచానికి తెలిసాయి. నిక్కచ్చిగా ఉండడం, ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడడం వల్ల ఎంతో మంది నిర్మాతలు సినిమా తీయడానికి భయపడతారని అడగ్గా, ఏదైనా స్ట్రైట్ గా ఓపెన్ గా మాట్లాడాలంటే కాన్ఫిడెంట్ కావాలి, అది ఎదుర్కోవడానికి గట్స్ కావాలి, తప్పు చేయనప్పుడు దేనికి భయపడాలి, అది దేవుడైనా సరే అనే డైలాగ్ చెప్పించా మురారి మూవీలో. దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టే ఆ డైలాగ్ రాశానని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ. నా మనస్తత్వాన్ని మార్చుకోమని, ఎందుకిలా ఉంటావు, కరెక్ట్ కాదు అని అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుందని, తరువాత సరేలే నిన్ను ఏం చెప్పి మార్చగలం అని సైలెంట్ అయిపోతుంది రమ్య అని ఇంటర్వ్యూలో తెలిపారు. అసలు అలా ఉండడం వల్లనే రమ్యకృష్ణ నన్ను లవ్ చేసింది, కానీ ఇప్పుడు మారమంటుంది అని చెప్పుకొచ్చారు. అయితే ముందు లవ్ ఎవరు ప్రపోజ్ చేసింది, ఎలా లవ్ లో పడ్డారు, అసలు లవ్ స్టోరీ ఏంటి అని అడిగితే సింపుల్ గా నవ్వుతూ దాటవేశారు. మొదట సింపుల్ పెళ్లికి రమ్యకృష్ణ ఒప్పుకోలేదని, తర్వాత నేను కొన్ని లాజిక్స్ చెప్పగా భలే వాణ్ణి పట్టిందిరా అని నిన్ను, ఏమమ్మాయిని పట్టాడ్రా అని నన్ను, అలాంటి జోక్స్ వేసుకుంటారు, అవసరమా? తర్వాత పెళ్లి ఏర్పాట్లు సరిగా జరుగుతున్నాయా లేదా అనే టెన్షన్, ఇవన్నీ అవసరమా? అసలు రమ్యకృష్ణ మ్యారేజ్ అంటేనే ఎన్ని ఇండస్ట్రీల ప్రముఖులను పిలవాలో అని రమ్యకృష్ణకు చెప్పి సింపుల్ మ్యారేజ్ కి ఒప్పించానని చెప్పుకొచ్చాడు. మీడియాలో విడాకుల గాసిప్స్ వస్తుంటాయి, అవి చూసి నవ్వుకుంటామని, ఏం న్యూస్ దొరక్క మా మీద పడ్డారని, రమ్యకు తెలుగు రాదు కాబట్టి నేను చదివి వినిపిస్తే అలాగా అని విని కూల్ గా తీసుకుంటుందని అన్నారు. మేమిద్దరం ఎక్కువ బయట ఫంక్షన్స్ లో కనపడమని, అయినా బయట ప్రపంచాన్ని చూసి భయపడేవాళ్ళం కాదని, ఇద్దరం కలిసి కనిపించి చాలా రోజులైంది, జనాలు ఏమనుకుంటారో అనే ప్రస్తావన మా మధ్య ఉండదని, తనకు నేను నాకు తను అని కృష్ణవంశీ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలానే ఇండస్ట్రీలో తనకు మోసం జరిగిందని, వాళ్లకు డబ్బులొచ్చినా రాలేదని చెప్పడం, ఒకతనైతే తన పాప మీద ప్రామిస్ వేసి మరీ సినిమా చేయించుకున్నాడని, అయిపోయిన తర్వాత తనకు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టాడని, 4 కోట్ల కోసం కక్కుర్తి పడ్డాడని, ఇక జన్మలో వాడితో సినిమా తీయను అని ఇండస్ట్రీలో తన చేదు అనుభవాల్ని కూడా షేర్ చేసుకున్నారు కృష్ణవంశీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.